హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ హలో అమెరికా అంకుల్ అండ్ ఆంటీస్ అని పలుకరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన తెలుగు గెడ్డల ఫైన్ నుంచి అమెరికాకి వెళ్ళిన అంకుల్స్ అక్కడ ఎస్టాబ్లిషింగ్ అయిపోయి మన భారతదేశానికి వన్నె తేవడానికి డాలర్స్ని తెగ కూడబెట్టేస్తూ ఉంటారని. ఇక మ్యాటర్లోకి వెళ్తే, అక్కడెక్కడో దేశంలో డాలర్స్ కోసం ఇంతలా కష్టపడిపోతున్న అంకుల్స్కి వినోదం కావాలి అన్నట్టు మన తెలుగు సైన్మాలో అక్కడ ప్రీమియర్స్తో ఓపెన్ చేసేటోళ్ళు మన ప్రొడ్యూసర్స్. ఇప్పుడంటే మన తెలుగు స్టేట్స్లో కూడా వాళ్ళతో పాటే ప్రీమియర్స్ ఓపెన్ అవుతున్నాయి. కానీ బాహుబలి 2 దనక ఈ అంకుల్ గాళ్ళకే పెద్ద ఫీటలు వేసేటోళ్ళు మన తింగరి ప్రొడ్యూసర్స్. ఎందులకు అంటే ఈ అంకుల్ గాళ్ళు మేధావులు అని వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఏటికి అంటే వారమంతా డాలర్స్ కూడబెట్టేసుకోవడానికి వాళ్ళే కడుక్కుంటూ గదేనండి అంట్లు బట్టలు ఇల్లు గట్రా అనమాట. అలా వారమంతా శ్రమపడి బదపడి ఆంటీస్తో కష్టపడి ఆవురావురమంటూ ఉంటారని వాళ్ళ కోసం ప్రీమియర్స్ వేసేటోళ్ళు మన ప్రొడ్యూసర్స్ అంకుల్స్. ఇక రాను గదేమైందంటే ఈ అంకుల్ గాళ్ళ మార్కెట్ కూడా కీ మార్కెట్టే అయిపోయింది. మహేష్ బాబు అనియా పుణ్యమా అని వీకెండ్ రాగానే అంకుల్ తన సంతనంతా వేసుకొని వాల్మార్ట్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేసి గదే లగేజ్తో కార్ తీసుకుపోయి దగ్గరలో ఉన్న తెలుగు సినిమా ప్రీమియర్ ఉన్న థియేటర్కి పోయి అక్కడ మన లేకి శ్రీను వైట్ల ఎకిలి కామెడీకి నవ్వు రాకపోయినా కూడా పాప్కార్న్ కొన్న పాపానికి నవ్వుకొని వచ్చేటోళ్ళు. అలాగా యుఎస్ మార్కెట్ని సీరియస్గా తీసుకున్నారు మన తెలుగు ప్రొడ్యూసర్స్. అందుకే ఏ ఇండియన్ లాంగ్వేజ్ సినిమాలకి రాని కలెక్షన్స్ ఒక్క తెలుగు సినిమాలకే వస్తూ ఉండేవి అక్కడ. ఇక ఇప్పుడు డాలర్స్ అంకుల్స్ ఎట్టా తయారయ్యారంటే, గదేదో సినిమాల్లో కాళ్ళు పారజాపుకొని పొట్ట ముందరకేసుకొని నడుము వెనకాలకేసుకొని అన్నట్టు వీళ్ళ ముందరకొచ్చి ఎవరైనా క్యాబ్రే డ్యాన్స్ వేస్తే తప్ప అంకుల్స్లో చలనం రావట్లేదన్నమాట. గదేమంటే ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా అరే ల్యాగ్ ఉంది బై అని సోఫా నుంచి సీట్లు లేపట్లేదు. ఇక డాలర్స్ ఆంటీస్ అయితే ల్యాగ్ అంటగా ఎంచక్క అమ్మ చేతి వంటలక్క వీడియోస్ చూసుకుంటాం మేము అని అంటున్నారు. ఇక వాళ్ళ నిబ్బీలైతే హే అంకుల్ సారీ డాడీ హే మ్యాన్ పార్ట్ 30 ఓటీటీలో వచ్చిందంటగా ఫెటవా అని గోల చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అన్నం ఉడికిందో లేదో చెప్పనీకి ఒక్క మెతుకు సాలు అన్నట్టు బీపీ కొలెస్ట్రాల్ డయాబెటీస్లతో కుస్తీలు పడుతున్న ఈ డాలర్ అంకుల్స్ జీవితంతో ఎలా కుస్తీ పట్టాలో చెప్పే పెద్ది లాంటి సైన్మాలకి వాళ్ళ పిల్లకాయల్ని తీసుకురాకపోగా వాళ్ళు కూడా లేగంటగా అని మానేస్తున్నారు. వీళ్లకు బెల్లి కదలకుండా సీట్లు లేవకుండా ఎకిలి నవ్వులు నవ్వుకునే సైన్మాలే కావాలి. ఏదైనా పెద్ద సైన్మా వస్తుందంటే ముందు రోజు పూల సొక్కగాడు బోర్వెల్ అంకుల్ గాడు చెప్పే సోదీని ఓ మన లేకీ జోనర్ కాదులే అనుకొని మోకాళ్ళు కదిలించట్లేదు ఈ మేధావులు ఈ మధ్య. అందుకే యుఎస్ మార్కెట్ రోజుకి డిక్లైన్ అవుతుందని కరెక్షన్ చేయాల్సిందే అని డిస్ట్రిబ్యూటర్స్ సైతం చెప్తున్నారు. ఓ పాలే గదే సినిమాలకు మన డొమెస్టిక్ ఏరియాస్లో బిజినెస్ చూసుకున్నట్టయితే బండ్లు ట్రాక్టర్లు కట్టేసుకొని వస్తున్నారు, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతున్నారు, ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి హోప్ ఇస్తున్నారు ఇండస్ట్రీ పట్ల. కానీ ఈ కొలెస్ట్రాల్ డాలర్స్ అంకుల్స్ మాత్రం ఉన్న మానసిక రోగాలకు తోడు ఈ ఇంటలెక్చువల్ రోగాన్ని కూడా ఒకదాన్ని తగిలించేసుకొని అధోగతి ఫాలో అవుతున్నారు అని తెగ ఫీల్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.